హాయ్ ఫ్రెండ్స్, నేవల్ డాక్యార్డ్ ముంబై నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి 286 వేకెన్సీస్కి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే. డాక్యార్డ్లో ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తారో వాళ్ళు మాత్రమే డాక్యార్డ్లో వచ్చిన స్కిల్డ్ ఎస్కే నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్ చేయడానికి చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు కనుక ఎక్కడ అప్రెంటిస్షిప్ కనుక చేయకపోతే ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఒకవేళ మీ ట్రేడ్ మ్యాన్ ఇంకెక్కడైనా మీరు అప్రెంటిస్షిప్ చేసి ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఎవరైతే రీసెంట్గా ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఈ యొక్క లాస్ట్ డేట్కి, ఎప్పుడైతే ఈ లాస్ట్ డేట్ ఉంటుందో అప్పటికి రిజల్ట్స్ వస్తే ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదు రిజల్ట్స్ రాలేనట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఇక నెక్స్ట్ మనకు ఆన్లైన్ అప్లై ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 23వ తారీఖునే మనకి, అంటే ఈ రోజుని మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రావడం జరిగింది. 23వ తారీఖు నుంచి 3 రోజుల తర్వాత మనకు ఆన్లైన్ అప్లై ఓపెన్ అవుతుందని చెప్పారు. 23వ తారీఖు నుంచి 21 రోజుల తర్వాత ఆన్లైన్ అప్లై క్లోజ్ అవుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే 23వ తారీఖు నుంచి 3 రోజుల తర్వాత నేను కిందన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. అప్లికేషన్ portal.in అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇది ఓపెన్ చేసినట్లయితే 3 రోజుల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది యథావిధిగా ఉంటుంది. 21 రోజుల్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఐటీఐలో ఎలక్ట్రికల్ కానీ ఫిట్టర్ కానీ చేసి మీకు ట్రేడ్ థియరీ మీద కొంచెం నాలెడ్జ్ కూడా లేదు, ప్రభుత్వ ఉద్యోగం సంపాదిద్దాం అనుకుంటే ఐటీఐకి సంబంధించి, అంటే ఒక ఐటీఐలో ఏ విధంగా బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ట్రేడ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలాంటి క్లాసెసే మన ఐఆర్యూ క్లాసెస్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు జాయిన్ అవుదాం అనుకుంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రేడ్స్ ఉన్నాయి, ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీలు కేటగిరీ వైజ్గా ఉన్నాయన్నది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్వాన్స్ మెకానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది 2 వేకెన్సీలు ఉన్నాయి. 2 కూడా అన్రిజర్వ్డ్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత కోపా 4 వేకెన్సీలు ఉన్నాయి. 4 వేకెన్సీలు 3 అన్రిజర్వ్డ్, 1 ఓబీసీలో ఉంది కాబట్టి 3 అన్రిజర్వ్డ్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ అనేవి 3 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ మెక్క 37, ఫిట్టర్ 21, ఫోన్మెన్ 21, ఐసీటీఎస్ఎం 1 వేకెన్సీ, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 4 వేకెన్సీలు, మెషనిస్ట్ అనేది 2 వేకెన్సీలు, మెరైన్ ఇంజిన్ ఫిట్టర్ 10 వేకెన్సీలు, మ్యాషన్ 17 వేకెన్సీలు, ఏసీ ప్లాంట్ అనేది 9 వేకెన్సీలు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ వేకెన్సీ అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు క్లియర్గా చదవండి. దీనికి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ ట్రేడ్ కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పెయింటర్ 2 వేకెన్సీలు, ప్యాటర్న్ మేకింగ్ 2 వేకెన్సీలు, పైప్ ఫిట్టర్ 7 వేకెన్సీలు, 1 వేకెన్సీ, సెపరేట్ స్టీల్ అనేది 9 వేకెన్సీలు, అలాగే వెల్డర్ 21 వేకెన్సీలు, వెల్డర్ పైప్ అండ్ ప్రెజర్ వాల్వ్స్ అనేది 11 వేకెన్సీలు, క్రెయిన్ ఆపరేటర్ ఓవర్ హెడ్ అనేది 19 వేకెన్సీలు. సో ఫ్రెండ్స్ చూడండి, క్రెయిన్ ఆపరేటర్ ఓవర్ హెడ్ ఏదైతే ఉందో దీని 10th క్లాస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. 10th క్లాస్కి ఏంటి ఎలిజిబిలిటీ అని మీరు అనుకోవచ్చు. 10th క్లాస్ మీద కనుక ఎవరైనా అప్రెంటిస్షిప్కి సెలెక్ట్ అయినట్లయితే వీళ్ళకి 10th క్లాస్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత, అంటే 2 సంవత్సరాలు కానీ లేదా 1.5 సంవత్సరం కానీ అప్రెంటిస్షిప్ అనేది ఉంటుంది. వీళ్ళకి కూడా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వస్తుంది. వీళ్ళకి కూడా ప్రతి జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసి అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏ విధంగా జాబ్లకి అయితే ఎలిజిబుల్లో డైరెక్ట్గా 10th క్లాస్ మీద అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు సంవత్సరంన్నర కానివ్వండి, 2 సంవత్సరాలు కానివ్వండి, కొన్ని ట్రైన్లకి అయితే 3 సంవత్సరాలు కూడా ఉంటాయి. ఇలా చేసిన వాళ్ళు కూడా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక రెగ్యులర్ అనేది 8th క్లాస్ ఉంది. దాదాపుగా 9 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్గా 286 వేకెన్సీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక ఐటీఐలో ట్రేడ్లన్నీ కూడా ఐటీఐలో ఎన్సీబీటీ, ఎస్సీబీటీ పాస్ అయి ఉండాలి. ఇక నాన్ ఐటీఐ ట్రేడ్ కేన్ ఆపరేటర్ ఏదైతే ఉందో 10th క్లాస్ సరిపోతుంది. నాన్ ఐటీఐ ట్రేడ్ రెగ్యులర్ ఏదైతే ఉందో దానికి 8th క్లాస్ సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఎలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా చేస్తారంటే, దాదాపుగా ఒక పోస్ట్కి 20 మందిని తీయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అనేది సపోజు 10 వేకెన్సీలు ఉన్నాయనుకోండి, 10 వేకెన్సీలు ఉన్నట్లయితే దానికి 200 మందిని తీయడం జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ కోసం 200 మందికి రిటర్న్ ఎగ్జామ్ పెట్టి అప్పుడు అందులో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రిటర్న్ ఎగ్జామ్కి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండదు. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది, ఇంకొక విషయం ఏంటంటే, ముంబై వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లోని హిందీలోని ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే, జనరల్ సైన్స్ 35 మార్కులకి, అలాగే మ్యాథ్స్ అనేది 35 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 30 మార్కులకి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా దాదాపుగా 100 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండదు. మల్టిపుల్ చాయిస్ అనేది ఎగ్జామ్ ఉంటుందన్నమాట.
సో ఫ్రెండ్స్ ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళకి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. మీరు వర్కింగ్ డేస్లో వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ అంతేకాకుండా ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్ అనేది చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళు ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళినా లేదా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేసినా చాలా మంచిది. ఎందుకంటే ఉద్యోగం సంపాదించాలంటే మీరు డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్ కనుక సంపాదించినట్లయితే డాక్యార్డ్లో ఉద్యోగం సంపాదించడానికి మరింత ఈజీగా అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.